గుర్తింపు లేదు. కనీసం రిటైర్మెంట్ అయినాకనన్నా మా కనీస సౌకర్యాలు కల్పించాలని ఎండి గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ గౌడ్ మాది ఆర్టీసీల పేరు, అది టి రాజశేఖర్ గౌడ్. అయితే మీరు పదే పదే బస్ భవన్ చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? అదే ప్రభుత్వం మమ్మల్ని రిటైర్డ్ అయినందులకు మమ్మల్ని కొద్దిగా చిన్న చూపు చూడడం జరుగుతున్నది. సరే, ఇప్పుడు డ్యూటీలో చేసే వాళ్లకు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి మరి వాళ్ళకు 2017, 2021 కూడా మరి పే స్కేల్ అమలు చేసినారు. మరి మేము రిటైర్డ్ అయ్యి ఈ రోజున మరి పిల్లలకు ఉద్యోగాలు లేక మరి మేము ఎన్నో కష్టపడి ఇది చేసి కనీసం వాళ్ళని సెటిల్మెంట్ చేద్దామంటే కూడా మరి మాకు డబ్బులు లేక ఈ రోజున మేము రోడ్డు మీద పడాల్సి వచ్చింది. కాబట్టి ఈ గవర్నమెంటు, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు, సరే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని ఇంకా చిన్న చూపు చూసింది. వీళ్ళు వచ్చి కొద్దిగా మెరుగుగా డ్యూటీ చేసే వాళ్లకు వసతి కల్పించినారు, కానీ రిటైర్డ్ వాళ్ళను మరి పట్టించుకోవడం లేదు. అది ఎంతవరకు సమంజసం అనేది మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మరి ఇవి మా యొక్క న్యాయమైన కోరికలను మరి వెంటనే మరి పరిష్కరించి మాకు న్యాయం చేయాలని చెప్పనని వారికి వినతి. మీ పేరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గద్వాలమ్మా, ఆర్టీసీ డ్రైవర్ రాముడు నా పేరు. మేము ఇన్ని ఏళ్ళు చేస్తున్నాము, మమ్మల్ని కనీసం గుర్తించాలి కదా. రేవంత్ రెడ్డి సాబ్ ఉరికిపోయి గేట్ ఎక్కినాడు వీళ్ళకి నేను తీడుస్తానని. మళ్ళీ మేము కూడా అట్లనే కదా. మీ జిల్లా వాసి? మా జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసి. మేము ఆ రోజు స్ట్రైక్ చేసేటప్పుడు ఉరికి వచ్చి స్కూటర్ ఎక్కి గేట్ ఎక్కినాడు. మళ్ళీ మమ్మల్ని చూడాలి కదమ్మా. అందుకని ఆయన దయచేసి మా కోరికలు తీడుస్తాడని ముగిస్తున్నాం. నా పేరు ఎన్జే గౌడు, గద్వాల డిపోలో చేస్తాం. నేను 2018లో రిటైర్డ్ అయినా. 17 నుండి రావాలి, మాకు ఏరియర్స్ వస్తలేవు. మేము ఏదైనా పెళ్ళిళ్ళు పిల్లలు ఏమైనా చేస్తామంటే డబ్బులు ఇప్పుడు ఉన్నాయి, అయిపోయినాయి. దీంట్లో కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వేస్తలేడు. ఆయన చూస్తే ఆయన అట్లా చేసిండు, ఈయన చూస్తే కొద్దిగా చేస్తా అన్నాడు, ఇంతవరకు లేదు. ఆ పథకాలు ఆపనా, ఈ పథకాలు ఆపనా అంటున్నాడు. ఆ పథకాలు మేము ఇట్లా ఆపమని చెప్తున్నావా? నువ్వు ఇచ్చినావు, నువ్వు చేసుకో, మేము ఇంకా అయ్యేది వద్దన్నాం. అందరికీ న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. చెప్పండి. మేము కూడా గద్వాల డిపో మేడం. మాకు రావాల్సిన బకాయిలు మేము న్యాయపరంగా అడుగుతున్నాము. 2017, 2021 ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇవ్వండి, మాకు ఇవ్వండి. కానీ చిన్న చూపు చూడకుండా మాకు రావాల్సిన అమౌంట్ మాకు ఇస్తే. ఎట్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఇప్పుడు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందా? చిన్న చూపు చూస్తుంది. అదే రెగ్యులర్ వాళ్ళకి ఇస్తుంది, కానీ రిటైర్డ్ వాళ్ళకి ఇస్తలేదు. ఎప్పటి నుంచి ఇచ్చింది? 2017 మేడం. 17 ఇవ్వలేదు, 21 కూడా ఇవ్వలేదు. 21 ప్రజెంట్ ఇప్పుడు నడుస్తుంది. మొన్న ఇచ్చింది కానీ మేము దాని గురించి 17 అయితే పాత మాకు ఇవ్వాలి కదా. అవి ఇస్తే మేము కూడా కొద్ది సంతోషం. ఉన్న పైసలు మేము రిటైర్ అయినాక ఎంబడే ఇస్తలేరు, ఎప్పుడో ఒకసారి ఇస్తారు. 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలతో ఇస్తారు. అవి ఉన్న పైసలు అయిపోతాయి. ఇప్పుడు మాకు 10 లక్షలు వచ్చినాకో అవి ఎప్పుడో అయిపోయింటాయి. తర్వాత ఎప్పుడో వస్తాయి. మేము చచ్చిపోయినామా ఉంటాం మాకే తెలియదు. అప్పుడు వస్తే మేమేం చేయాలి మేడం? సగం మంది చచ్చిపోయారు ఇప్పటికీ. మాకు రావాల్సిన చనిపోకముందే మా పైసలు మాకు వస్తే బాగుంటుందని మేము. బకాయిలు వెంటనే నాకు 11 లక్షలు రావాలి. వాడు మాకు పైసలు ఇచ్చిన నాకంటే తినొద్దు, వాడు శాలరీ తీసుకోవద్దు, వాడు దిగి రావాలి. నాకు 11 లక్షలు రావాలి. నాకు అమ్మాయి మ్యారేజ్ ఉంది, నాకు ఇల్లు లేదు, మా ఇంట్లో బీబీ షుగర్లు ఉన్నాయి, మాకు అప్పులు అయినాయి, మాకు పైసలు లేకపోతే సావే సరైన మేము చచ్చిపోయినాక ఇస్తారా మా డబ్బులు?
మీరు చచ్చిపోయినాక ఇచ్చి మీరు ఇంకో బిల్డింగ్ కట్టుకోండి, ఇంకో డిపో పెట్టుకోండి, మీ డిపో అమ్ముకోండి అన్నమాట. ఢిల్లీలో మోడీకి వచ్చే గతి సీఎం అది. ఢిల్లీలో అయితే కాంగ్రెస్ పార్టీ మోడీ గతి ఏదైతే ఉందో ఇక్కడ సీఎం కూడా అదే గతి వరుసని మేము గంటపరంగా చెప్తా ఉన్నాము. ఇప్పటి వరకు చెల్లించకపోతే మేము చచ్చిపోయినాక ఇస్తారా? మాకు అవసరం రాని ఎందుకు డబ్బులు? ఇది 3వసారి. ఏందమ్మా, ఇప్పటికి 400 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కార్మికులకు ఇంత అవగాహన లేదు, ఎవరికి లేదు. రిటైర్ అయ్యి మేము కష్టపడ్డ పైసలు మేము అడుగుతున్నాం. మీకు ఆర్టీసీ బెనిఫిట్ లా ఉందని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్తున్నారు. అయినా దాంట్లో మాకేమో బోనస్ ఏమంటే ఇస్తలేమండి, అడుగుతలేం. మా డబ్బులు మేము మా కష్టపడ్డ డబ్బులు మాకేమంటారు న్యాయపరంగా విన్నారండి మీరు. కాబట్టి ఒక ఇష్యూని డైరెక్ట్ మాకు కట్ చేసిన పైసలు మాకు ఏమైనా కోరుతున్నాం అంతే తప్ప వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వట్లేము, వాళ్ళ జవులకి వెళ్ళి ఇవ్వట్లేము. మేము ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వాలు దేనికి ఎవరి కోసం? వాడు అన్నం తింటాడా? వాడు గడ్డి తింటుండా? ఇంకేమైనా తింటుండా? వాడు మాకు ఇచ్చేంత వరకు అన్నం తినొద్దు. వాడు ఇమ్మీడియట్లీ రాజీనామా చేసి దిగిపోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. మీ డబ్బులు మీరు అడుగుతుంటే ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? అవుదమ్మా, అప్పుడు పీకనే మొత్తం ఎందుకు చెప్పిండ్రా ఆ రోజు? మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి కూడా 2017 పిఆర్సీ 2021 పిఆర్సీ మేము అదే అడుగుతున్నాం. ఈ ఆస్తులను అమ్మి మాకు పైసలు ఇవ్వండి. మీ ఆర్టీసీ దునియా ఉంది ఆర్టీసీ కాబట్టి మాకు 2017-2021 పే స్కేల్ రావాలి. ఆర్టీసీ వాళ్ళు కష్టజీవులండి. ఒక్కరు ఇంత శంకర్ గౌడ్ చనిపోయి కూడా 4 months అవుతుంది, ఒక్క పైసా ఇవ్వలేదు. చెప్తారు ఒకటి చేస్తారు ఒకటి. ఆర్టీసీ వాళ్ళు ఎంత కష్టజీవులు అంటే ఇంత కూడా కరప్షన్ ఉంటుంది ఆర్టీసీలో. మేము 2017 పిఆర్సీ ఆర్ఎస్ రావాలి, 2021 ఆర్ఎస్ రావాలి మేడం. మాకు పెన్షన్లు లేవు, మాకు తినడానికి తిండి లేక చిన్న పెన్షన్ తోటి 2000-2300 తోటి బతుకుతున్నాం. మా డబ్బులు మాకు అడుగుతున్నాం. మేమేం వాళ్ళకి కోయమంటలేము. మా కష్టార్జితం అది. మా పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, మా ఇల్లు లేక కిరాయిలు కట్టలేక, మందులు లేక, రోగాలతోటి షుగర్ బీపీలు ఉండి విన్నారా ఇప్పటికి 300-400 మంది చనిపోయారు. కానీ మా డబ్బులు మేమే అడుగుతున్నాం. మాకు ఎక్కువ ఇవ్వమంటలేం. మేము కష్టపడ్డ జీతాలు, మా కష్టపడ్డ డబ్బులు మేము ఇవ్వమంటాం మేడం. మాకు ఇప్పించట్లు మీ మీడియా ద్వారా కనీసం మా మేనేజ్మెంట్కి కానీ ఆ ప్రభుత్వానికి కానీ మీరు తెలియబడితే మాకు సంతోషంగా మాకు డబ్బులు వచ్చేటట్టు చూడండి. థ్యాంక్ యూ మేడం. అదే మేడం, మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కానీ వాళ్ళకి ఏ ఇది కూడా అడగటాలేదు మేడం. మాకు కొందరు ఉద్యోగులు వెంటిలేటర్ మీద ఉన్నారు మేడం. చూడండి ఇక్కడ సత్తుపల్లి చేసి ఇగో చూడండి సొంతంగా ఊపిరి పీల్చలేక ఇది చేస్తున్నారు మేడం. ఇది పరిస్థితి, మా పరిస్థితి. ఆగమే వచ్చేటప్పుడు అరెస్ట్ చేసిర్రు ఎంప్లాయీస్కు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీడియా మిత్రులకు నమస్కారం అండి. మీడియా మిత్రులకు అందరికీ, పత్రికా విలేకరులందరికీ నమస్కారము. ఎందుకంటే దాదాపు 17,000 మంది రిటైర్ అవుతున్నారు. 17 ఆగండి, ఒక నిమిషం సోదరులారా, ఒక్క నిమిషం ఆగండి. దాదాపు 17 సంవత్సరాల నుంచి 17,000 మంది రిటైర్ అయ్యారు. వాళ్ళకు 2017, ఎందుకంటే అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ ఎవరైతే ఉన్నారో, అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ ఎవరైతే ఉన్నారో అప్పుడే 2017 పే స్కేల్ చేస్తే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. మాకు రావాల్సిన బకాయిలు ఇమ్మీడియట్లీ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం.